హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్లోకి స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువ మంది ఇష్టపడే చల్ల పునుగులు ఎలా చేయాలో ఇంట్లోనే చూయించబోతున్నాను. అది కూడా మైదా లేకుండా గోధుమ పిండిని యూస్ చేసి ఎలా చేయాలో చూయించబోతున్నాను. దానికోసం 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇంకా టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ వంట సోడా, ఇంకా 1 కప్పు పెరుగు వేసుకుని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఇలా పునుగుల పిండిలాగా కలుపుకున్నాను. తర్వాత పక్కనే స్టవ్ మీద నూనె బాగా వేడయిన తర్వాత ఇలా పునుగులు వేసేసుకోవటమే అండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయంటే మన పునుగులు రెడీ. నేనైతే ఈ రెసిపీని మా అక్క దగ్గర నేర్చుకున్నాను. మా అక్క చేస్తున్నప్పుడు చూసి నేను ఇప్పుడు ఫస్ట్ టైమే అండి చేస్తున్నాను. నాకు చాలా బాగా వచ్చాయి. అందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. ఈ పునుగులను వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఇప్పుడు పల్లీ చట్నీతోనే సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.